ఆయన ధనవంతుడు. ఆయన్ను చేసుకున్న ఆమె పేరు శారా. వారు చాలా కాలము గడిచిన వృద్ధులైపోయినారు. దేవాతి దేవుడు 70 సంవత్సరాల వయసు వచ్చే నాటికి దేవుడు మరలా మాట్లాడుచు, నీ దమస్కు ఎలియాజరే కదా, నా పనివాడే కదా వారసుడు అనుకున్నాడు అబ్రహాము. దేవుడు హృదయములో అనుకున్న దాన్ని వింటున్నాడు. హృదయములో అనుకున్నది కూడా దేవుడికి తెలుస్తుంది. అప్పుడు దేవుడు అంటున్నాడు, నేను నీకు సంతానాన్ని ఇస్తాను. నీవు వారు ఎలా ఉంటారంటే ఇసుక రేణువులాగా నీ సంతానాన్ని చేస్తాను, ఆకాశ నక్షత్రాలాగా నీ బిడ్డలను చేస్తానని దేవుడు వాగ్దానం ఇస్తే, ఏందయ్యా ఇసుక రేణువులాగా చేస్తావా, ఆకాశంలో ఉన్న నక్షత్రాలుగా చేస్తావా? ఒక్క నలుసు లేదు. ఇప్పటికీ 75 సంవత్సరాలు 75 సంవత్సరాల వయసు వచ్చింది. అయితే నీవు ఈ టైంలోనా అని అంటే, నేను ఖచ్చితంగా ఇస్తాను, నీకు కుమారుడు ఇస్తాను. దమస్కు ఎలియాజరు నీకు కుమారుడు కాదు, నీకు వారసుడు కాదు, నీకు పుట్టబోయే కుమారుడు నీకు వారసుడు అని చెప్పి వెళ్ళిపోయాడు దేవుడు. అర్థమవుతుందా? అర్థమవుతుందా? కొంచెం జాగ్రత్త వినండి అమ్మా. చిన్నపిల్లలు మీరు వాటర్ తాగి మీరు సైలెంట్ కూర్చోండి. వాగ్దానం ఇచ్చింది 75వ సంవత్సరంలో. 15 సంవత్సరాలు ఓపిక పట్టింది మహాతల్లి ఇంట్లో. ఎవరో వాళ్ళ భార్య. 15 సంవత్సరాలు. ఆడవాళ్ళకి 15 సంవత్సరాల సహనం ఉందంటే వాళ్ళని ఒప్పుకోవాలా. 15 నిమిషాలు కాదు, 15 సంవత్సరాల సహనాన్ని పాటించింది శారమ్మ. అప్పటికి ఆ వయసు అయిపోతుంది. 15 సంవత్సరాలు గడిచిన తర్వాత అంటది, అయ్యా నీతో మాట్లాడిన దేవుడు మళ్ళీ మాట్లాడలేదు, నీతో మాట్లాడి వాగ్దానం ఇచ్చిన దేవుడు ఎడుగుడు తెలియట్లేదు, కాబట్టి ఆయన చెప్పింది చేయదు కానీ ఇప్పుడు నేను చెప్పేది నువ్వు చేయమని తన భర్త దగ్గర ప్రపోజల్ పెట్టింది. అర్థమవుతుందా? దేవుడు చెప్పే తర్వాత చేయదు కానీ ఇప్పుడు నేను చెప్పేది చేయాలి నువ్వు అని. ఏం చేస్తాడు, నాకెట్ట పిల్లలు పుట్టరు, నేను ముసలిదాన్ని అయిపోయాను, నువ్వు ముసలోడు అయిపోతున్నావు, కాబట్టి నాకు అంటే గొడ్రాలన్నమాట శారమ్మ. అయితే పిల్ల పుట్టే పరిస్థితి లేదు. అయితే ఐగుప్తు దేశం నుంచి హాగరు అనే ఒక యువతి మన ఇంట్లో వర్క్ చేస్తూ ఉన్నది. ఆమె యవనస్తురాలు కదా, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకో, ఆ అమ్మాయి ద్వారా పిల్లలు పుడితే మనం మంచిగా హ్యాపీగా వాళ్ళనే సాపుకుందాం, అయ్యా మనకి పిల్లలు లేరు కదా అని తన యజమానుడి దగ్గర ప్రపోజల్ పెట్టింది. అంటే మన భాషలో చెప్పాలంటే, మొదటి సంబంధానికి పిల్లలు లేరు, నువ్వు రెండో సంబంధం చేసుకున్నాయినా అని ఇంట్లో భార్య చెప్పేసింది. ఎవరైనా భార్యలు భర్తకి రెండో పెళ్లి చేసుకున్నాయన అని చెప్తే ఎవరన్నా సైలెంట్ ఉంటాడా? ముసలోడు కూడా తాళి పట్టు పెట్టడానికి రెడీగా ఉంటాడు, అవును కదా. కాబట్టి ఈయన ఏం చేస్తాడంటే పెళ్లి చేసుకున్నాడు, రెండో పెళ్లి చేసుకున్నాడు. రెండో పెళ్లి చేసుకున్న తర్వాత హాగరు ఆమె పేరు, ఆమె గర్భవతి అయిపోయింది. మొదటి భార్య గొడ్రాలిగానే ఉండిపోయింది. నేను మీకు అర్థమయ్యే భాషలోకి వచ్చేసాను. మొదటి భార్య గొడ్రాలిలాగే ఉండిపోయింది. రెండో భార్య గర్భవతి ఉంది. ఎప్పుడైతే గర్భములో బిడ్డ ప్రవేశించాడో రోజు రోజుకి తన యజమానురాల్ని చిన్న చూపు చూస్తుంది ఈ అమ్మాయి. ఎవరు? హాగరు. వాస్తవానికి ఇంటి యజమానురాలు ఎవరు? శారమ్మ. ఆయన ధనవంతుడు, ఆమె ధనవంతురాలు. ఆ బహు విస్తారమైన సంపద వాళ్ళకున్నది. ఆ ధనవంతుని యొక్క ఇంటిలో ఒక పని మనిషిగా వచ్చిన యవనస్తురాలు హాగరు ఇప్పుడు అబ్రహాముకి రెండవ భార్య అయిపోయిందండి. ఇప్పుడు రెండో భార్య అయిపోయింది. ఆమె గర్భవతిగా ఉన్నది. ఈమె గర్భములో బిడ్డ పెరిగే కొద్దీ ఎదురుగా ఉన్న వాళ్ళ అక్కని చిన్న చూపు చూస్తూ, తక్కువ చూస్తూ, నీచమైన దానిగా ఎంచు చూపుకున్నది అనమాట. అలాంటి పరిస్థితుల్లో ఉన్నది. ఒకనొక రోజున ఒక మాట భారీ డైలాగ్ వెళ్ళింది ఇంట్లో. భార్య ఏమన్నా తెలుసా? నా ఉసురు నీకు తగులుద్దయ్యా అన్నది. ఎవరిని? కట్టుకున్న భర్త అంటుంది, నా ఉసురు నీకు తగులుద్ది. ఎందుకు తగులు తెలుసా? నీకు పిల్లలు లేకపోతే, మనకి పిల్లలు పుట్టకపోతే ఆ అమ్మాయిని చేసుకోమంది నేనే దగ్గరుండి మీకు పెళ్లి చేపిస్తే ఆమె గర్భవతి అయిపోయింది. ఈ రోజు ఇంటిలో నన్ను చిన్న చూపు చూస్తారా అని ఆయనకి ఆ మాట ఎప్పుడైతే చెప్పేసిందో అప్పుడు అబ్రహాం గారు ఏమంటే, నాకు సంబంధం లేదు, నేనేమీ తప్పు చేయలేదు, నువ్వు పెళ్లి చేసుకోమంటే చేసుకున్నా,
ఓకేనా? కాబట్టి నీ ఇష్టం నీ చేతిలో ఆమె ఉన్నది, నీ దాసురాలు. మీరు ఎట్టబట్ట మీ తెప్పులు మీరు పడండి, మీరు ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయంకి మీకు అప్పగిస్తున్నాను, నాదేం లేదు అని సైలెంట్ అయిపోయినాడు అబ్రహాం. ఏం చేస్తాడు? ఇద్దరు ఆడవాళ్ళ మధ్య ఒక పురుషుడు యాగలేడు కదా, మనకు తెలుసు. కాబట్టి ఆయన సైలెంట్ అయిపోయినాడు. ఆ తర్వాత ఏం చేసింది తెలుసా? ఆ శారమ్మ హాగరును కష్టపడటం స్టార్ట్ చేసింది, బాధించడం స్టార్ట్ చేసింది. ఆ బాధను తట్టుకోలేక ఇంట్లో నుంచి బయటకి, నిండు సురాలు గర్భిణి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోయింది. భర్త కూడా చెప్పలా, కట్టుకున్న తర్వాత భార్య కదా, భర్తకు కూడా చెప్పలే, ఎవరికి చెప్పకుండా ఒక్కతే ముసుగు తల మీద చెంగేసుకొని వెళ్ళిపోయింది ఏమో కానీ ఒక్కతే వచ్చేస్తుంది, నడుచుకుంటూ 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 అరణ్యములోకి వెళ్ళిపోయింది. వింటున్నారా? అరణ్యములోకి వెళ్ళిపోయింది. ఆడగుతులు అరణ్యములు ఎలా ఉండాలా? అప్పుడు అరణ్యములు నడుచుకుంటూ పోతా ఉంటే పరలోకమందున్న దేవుడు ఆ స్త్రీని చూశాడండి. ఆ స్త్రీని చూసి అక్కడ ఉన్న ఒక దేవదూతకు ఆజ్ఞాపిస్తాడు, అబ్రహాము గారి భార్య, రెండో భార్య అరణ్యములో గుండా వెళ్ళిపోతుంది, చూడు ఒకసారి, నేను చెప్పమన్న మాట ఆయనకి చెప్పు, ఆమెకి చెప్పు అని చెప్పగానే దేవదూత పరలోకముల నుండి ఒక్కసారిగా దిగి వచ్చి అక్కడ మాట్లాడుచు ఉన్నాడు. శారా దాసివైన హాగరు, నీవు ఎక్కడి నుండి వస్తున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు అన్న ప్రశ్న మాట్లాడుచున్నాడు దేవదూత. నువ్వెక్కడి నుంచి వచ్చినావు, నువ్వెక్కడికి వెళ్తున్నావు? ఈ ప్రశ్న చాలా ప్రాముఖ్యమైనది. నువ్వెక్కడి నుండి వస్తున్నావు, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అనే ప్రశ్న దేవదూత చెప్పగానే, నేను శారమ్మ దాసురాలను, అబ్రహాము గారి యొక్క రెండవ భార్యను, అయితే నేను అరణ్యములోకి వెళ్ళిపోతున్నాను, నేను నా యజమానురాల దగ్గర నుంచి తప్పించుకొని పారిపోవచ్చున్నాను అని చెప్పిందండి. ఎప్పుడైతే పారిపోవచ్చున్నాను అని చెప్పిందో ఆ దేవదూత మాట్లాడుచున్నాడు, నువ్వు తిన్నగా సైలెంట్ గా ఉండి, నువ్వు అణిగి ఉండి, నీవు వెళుచున్న మార్గాన్ని విడిచిపెట్టి మరలా తిరిగి నీ యజమానురాల దగ్గరికి వెళ్ళి నీ యజమానురాల యొక్క చేతి కింద అణిగి ఉండు అని ఆజ్ఞాపించాడు అన్నమాట. తిరిగి ఆ హాగరు ముఖం తలదించుకొని నడుచుకుంటూ ఇంటిలోకి వచ్చేసింది. తర్వాత కుమారుడు పుట్టాడు, అతని పేరు ఇష్మాయేలు. ఆ తర్వాత దేవుడు మాట్లాడి మరలా ఆయనకు వాగ్దానం ఇచ్చి 99 సంవత్సరాల వయసు వచ్చింది ఆయనకి. ఇక 3 వ్యక్తుల రూపంలో వాళ్ళు ఒక పెద్ద చెట్టు ఉంటే ఆ చెట్టు దగ్గర పెద్ద గుడారం వేసుకొని అబ్రహాము వాళ్ళందరూ ఉంటున్నారు. పరలోకములో నుండి 3 దేవదూతల రూపంలో దేవుడు దిగి వచ్చినాడు భూమి మీదకి. దిగి వచ్చి ఆ దేవదూతలు మరల మనుషులుగా మారిపోయినారు. ఆ గుడారం దగ్గరికి రాగానే వాళ్ళను చూడగానే అర్థమైపోయిన అబ్రహాము గారికి ఈయన దేవుడు అని సాష్టాంగ దండ ప్రమాణం చేసినాడు, నమస్కారం చేసినాడు. అయ్యా మీరు వెళ్ళొద్దు, మీరు దయచేసి నా గుడారాన్ని విడిచిపెట్టి వెళ్ళొద్దు, మీరు ఇక్కడే ఉండండి, మీకు ఆతిథ్యం ఇస్తానని చెప్పాడు. సరే ఇక్కడే ఉంటామని ఆగాడండి. లోపలికి వెళ్ళిపోయినాడు. తన భార్యకి చెప్పేశాడమ్మా, మన దేవుడు వచ్చినాడు, వారికి ఆహారాన్ని సిద్ధం చేయాలా అని అన్నప్పుడు వధించే దూడను సిద్ధం చేయించినాడు. ఇంటిలో ఆహారం సిద్ధమవుతున్నది. ఆ విధంగా వారికి అర్పణ, దేవునికి అర్పణ అర్పించాడు అబ్రహాము. ఆ టైంలో దేవుడు అంటున్నాడు, వచ్చే సంవత్సరం కల్లా నీ భార్య కుమారుని పట్టుకొని ఉంటది అని చెప్తున్నాడు. లోపల గుడారంలో ఉండి పైకి కాకుండా మనస్సులో హృదయంలో నవ్వుకుంటుంది. అబ్రహ్మ ఆయనకి 99 సంవత్సరాలు అంటే 100 సంవత్సరాలు, నాకు 90 సంవత్సరాలు. 90 సంవత్సరాల ముసలి కుమారుని కనగలదా? 90 సంవత్సరాల ముసలాడికి ఆమె ముసలైపోయి అయ్యో చర్మం అంతా ముడత పడిపోయిన ఆమెకి బిడ్డలు లోపల హృదయాంతరంగములో కొంచెం నవ్వుకుందట. ఇది జరిగేదేనా, ఇది సాధ్యమేనా అని. ఎప్పుడైతే హృదయంలో నవ్వుతూ ఉండదో దేవుడు ఫీల్ అయ్యాడు.
దాచిన విషయాన్ని, అబ్రహాము నీ భార్య నవ్వుచూ ఉన్నది, అబ్రహాము నీ భార్య హేళనగా నవ్వుచూ ఉన్నది, నేను నవ్వలాంటిది. వాస్తవానికి నవ్వలేదు, కానీ ఎక్కడ నవ్వుతుంది? హృదయాంతరంగములో అవుతుంది. అంటే హృదయాంతరంగములో ఉన్న ఆలోచన దేవుడు చూస్తూ ఉన్నాడు అనమాట. అయితే వాగ్దానం ఇచ్చినాడు దేవుడు. సంవత్సరం కల్లా ఇస్సాకు పుట్టాడు. తర్వాత అయితే ఒక విందు చేశాడు అబ్రహాము. ఆ విందు చేసిన తర్వాత అందరికీ భోజనాలు పెట్టించాడు. ఆ టైంలో ఇష్మాయేలు ముందుగా పుట్టాడు కదా, ఈ ఇష్మాయేలుకి వచ్చి పెడతపోడు. వాస్తవం చెప్పండి, పెడతపోడు. బైబిల్ గ్రంథం సెలవిస్తుంది ఇష్మాయేలు అడవి గాడిద లాంటి వాడు అని చెప్తుంది బైబిల్ గ్రంథం. కరెక్ట్ కదా? అడవి గాడిద. మీరు దాదాపు చదువుకున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు ఇక్కడ. చూడండి, మనం రాసే దగ్గర నుంచి ఎడమ వైపు నుంచి కుడి వైపుకి రాస్తాం. మీరు గమనించండి, మనం ఎడమ వైపు నుంచి కుడి వైపుకి రాస్తాము, ఎడమ వైపు నుంచి కుడి వైపు చదువుతాం. అంతే, అలా చదువుతాం. మనమైతే ఇష్మాయేలు పరిస్థితి తెలుసా? ఇష్మాయేలు ఏం చేస్తారు తెలుసా? వాళ్ళు కుడి వైపు నుంచి ఎడమ వైపుకి రాస్తారు, కుడి వైపు నుంచి ఎడమ వైపు చదువుతారండి. మీరు గమనించండి, నేను చూస్తాను, ఆ బుక్స్ చూస్తాను నేను. కుడివైపు నుంచి ఎడమవైపుకి రాస్తారు, కుడివైపు నుంచి ఎడమవైపు అనమాట. అంటే అందరూ పోయేది ఈ మార్గం అయితే వాళ్ళు రెట్ట మతం అనమాట, అంటే రివర్స్ అనమాట. అందరూ వెళ్ళే మార్గంలో కాకుండా రివర్స్ మార్గం అనమాట. చూడండి, అందుకనే ఇష్మాయేలు అడవి గాడిద లాంటి వాడని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. అయితే ఈ పెడతరపోడు ఏం చేశారంటే బాగా ఫంక్షన్ చేశారు, బాగానే ఉంది కదా ఇస్సాకు కోసం. ఏం చేశారంటే గొడవ పెట్టుకున్నాడు. ఎవరి మీద? తమ్ముడి మీద గొడవ పెట్టుకున్నాడు. అర్థమవుతుందా? చూడండి, చిన్నతనంలోనే అన్నదమ్ముల మధ్య వైరం వచ్చిందంటే అది ఫ్యూచర్ లో చాలా ప్రమాదము, ఫ్యూచర్ లో ప్రమాదం. ఓ చేయి వేసుకొని కూర్చోమని అయితే అక్కడ కూర్చో. ఇటు ఖాళీ ఉందమ్మా, ఇటు కూర్చోవచ్చు. అది వీడియో తీస్తున్నారు కదా, అందుకని. పడుకుంటారా? చిన్నతనంలోనే అన్నదమ్ముల మధ్య తేడా రాకూడదు. వారి హృదయాల్లో విష బీజాలు ఉండకూడదండి. చిన్నోడి మీద పెద్దోడు కొంచెం దురుసుగా ప్రవర్తించేసరికి ఆ విషయాన్ని శారమ్మ చూసినారు. లేక పుట్టిన కొడుకు 100 సంవత్సరాల వయసులో, ఆమెకి 90 సంవత్సరాల వయసులో పుట్టాడు. కాబట్టి ఈ పెద్దోడు చిన్నోడిని ఇబ్బంది పెట్టడం, ఆ అబ్బాయిని కొట్టడం అలా చేసినప్పుడు ఇక వెంటనే శారమ్మ ఒక నిర్ణయం తీసుకుంది. నీవు నీ కుమారుని తీసుకొని నీవు వెళ్ళిపోవాల్సింది, ఇంటి విడిచిపెట్టేసి అని. రెండోసారి వచ్చిన గొడవలో చూడండి, కుటుంబాలు ఎలాంటి గొడవలు వస్తున్నాయో. రెండోసారి వచ్చిన గొడవలో అబ్రహాము చెప్పేసింది, నువ్వేం చేస్తావు నాకు సంబంధం లేదు, నువ్వు చేసుకున్న రెండో భార్య ఇంట్లో ఉండటానికి లేదు, దానికి పుట్టిన కొడుకు కూడా ఇంట్లో ఉండటానికి లేదు అని ఆజ్ఞాపించింది ఇంట్లో. చూడండి ఎంత కఠినమైన నిర్ణయాలు ఉంటాయో. అప్పుడు ఏమి చేయటం అర్థం కాక అబ్రహాంకి బాధపడుతున్నాడు హృదయంలో. ఏం చేయాలో అర్థం కాలేదు. ఒకసారి పొరపాటు జరిగితే మరలా ఆమె తిరిగి వచ్చేసింది, అణిగి వెలిగి ఉన్నారు. రెండోసారి గొడవ. ఆ గొడవలో అబ్రహాం ఏం చేశాడంటే నీళ్ల తిత్తి ఒకటి సిద్ధం చేసి ఆ తిత్తి నిండా నీళ్లు పోసినాడు. ఆహారం అంతా తయారు చేసి ఆహారం మూట కట్టాడు. ఈ రెండు తీసుకొచ్చేసి ఆమె భుజం మీద పెట్టేసి, నా పని అయిపోయింది, ఇంక నేను నీకు న్యాయం చేయలేను, నువ్వు ఎట్లా నీ తిప్పలు పడని రెండో భార్యకు ఆ రెండు నీళ్లు ఆహారం ఆమె నెత్తి మీద పెట్టేసి తన కొడుకుని తీసుకొచ్చి తన చేతికి అప్పగించేసి, నువ్వు బయలుదేరటం మంచిదమ్మా అని చెప్పేశాడు. వెళ్తూ ఉన్నప్పుడు అబ్రహాము గుండె పగిలిపోయింది. వాస్తవానికి ఆయన తప్పులేదు, పిల్లలు లేరు కాబట్టి ఇంకొక పెళ్లి చేసుకున్నాడు. కానీ అలాంటి పరిస్థితుల్లో కలిసిమెలిసి లేదా వేరువేరు ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. ఈ గొడవల వల్ల ఆయన ఏం చేశాడంటే ఆ భార్యను కుమారుణ్ణి విడిచిపెట్టేశాడు. ఆమె అప్పటికైనా సరే దగ్గరలో ఇంకో చోటుకి వెళ్ళి నివాసం ఏర్పాటు చేసుకుని ఉండడానికి అవకాశం ఉంది. కానీ రోషం అన్నమాట. కొడుకుని తీసుకుంది, ఆ నేల తిట్టిని తీసుకుంది, ఆహారం తీసుకుంది, మోసుకుంటూ మరలా అరణ్యంలో గుండా వెళుతా ఉంది. వెళ్ళి అబ్రహాము పంపించిన ఆహారం అయిపోయింది, అబ్రహాము కట్టిపెట్టిన ఆహారం అయిపోయింది, పోసిన నీళ్లు తిత్తిలో నీళ్లు అయిపోయినాయి. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకు మనుషులు చేసే సహాయము తాత్కాలికమైనది, మనుషులు పెట్టే ఆహారము తాత్కాలికమైనది, మనుషులు ఇచ్చే నీళ్లు తాత్కాలికమైనవి. దేవుడు ఇవ్వటం మొదలు పెడితే అందులో తరిగిపోండి.
ఇక్కడ మనిషి ద్వారా వచ్చిన ఆశీర్వాదము తాత్కాలికంగా ఉన్నది. ఆమె అనుకున్నది, హాగరు మా ఆయన ధనవంతుడు, ఆయనకి ఏమీ తక్కువ లేదు, వాళ్ళ భార్య కూడా పిల్లలు లేదు, ఇక నాదే రాజ్యము, నాదే మొత్తము, నేనే నాదే సర్వస్వం అనుకొని విర్రవీగిన గర్వముతో ఉన్నది. అయితే భర్తను నమ్ముకున్నది, ఆ బలగాన్ని నమ్ముకున్నది, ఆస్తిని నమ్ముకున్నది, అన్ని నమ్ముకున్నది. ఈ రోజు అన్నింటినీ కోల్పోయి ఏకాకిగా అరణ్యములు నడుచుకుంటూ కన్న కొడుకుని నడిపించుకుంటూ అరణ్యములో వెళ్ళిపోయింది. ఆ అరణ్యములు వెళ్ళిపోతే వెళ్ళి ఒక చోట ఒక చెట్టు కింద ఆ అబ్బాయిని అలానే ఉంచేసి దూరంలో వెళ్ళి ఎదురుగా కూర్చొని ఎక్కి ఏడుస్తూ ఉండదండి. 21వ అధ్యాయంలోకి రండి. ఇప్పుడు నన్ను వాక్యం చెప్పమంటారా, ఆపేయమంటారా? మీ బాధ చూస్తే నాకు బాధ చేస్తుంది. కళ్ళు మూసుకోమాకండి దయచేసి. 21వ అధ్యాయము చూడండి, 14వ వచనం చదువుతారా? కాబట్టి తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి ఆహారమును నీళ్ల తిత్తిని తీసుకొని ఆ పిల్లవానితో కూడా హాగరునకు అప్పగించి ఆమె భుజము మీద వాటిని పెట్టి ఆమెను పంపివేసెను. ఆమె వెళ్ళి బెహెర్షెబ అరణ్యములో ఇటు అటు తిరుగుచుండెను. ఆ తిత్తిలోని నీళ్లు అయిపోయిన తరువాత ఆమె ఒక పొద క్రింద చిన్నవాణ్ణి పడవేసి, ఈ పిల్లవాణి చావు నేను చూడలేనని అనుకొని వింటి వేత దూరం వెళ్ళి అతనికి ఎదురుగా కూర్చుండెను. ఆమె ఎదురుగా కూర్చుని ఎలుగెత్తి ఏడ్చెను. దేవుడు ఆ చిన్న వాణి మొర వినెను. అక్కడ చూడండి, ఆ సిచ్యువేషన్ ఒకసారి చూడండి. భర్త విడిచిపెట్టేశాడు, అక్క విడిచిపెట్టేసింది, పనులు విడిచిపెట్టేశారు, బంధువులు విడిచిపెట్టేశారు, అందరూ విడిచిపెట్టారు. ఒకప్పుడు అందరూ ఉన్నారు, అన్ని ఉన్నాయి, కానీ ఇప్పుడు అందరూ లేరు, అన్ని లేవు. ఒక్క ఒంటరిగా కుమారుడు, ఆ తాగడానికి నీళ్ళు లేవు, తినడానికి ఆహారం లేదు. తన కన్న కుమారుణ్ణి ఆ పొద కింద ఉంచేసి దూరముగా ఉండి ఎలుగెత్తి ఏడుస్తూ ఉందంటే కుమారుని చూసి, అది తల్లి ప్రేమ. అది ఏలుగెత్తి ఏడుస్తుంది. తన కన్న కొడుకును చూసి ప్రేగులు తరుక్కొని పోతుందిగా తల్లికి. అయ్యో, నేను మోసి కనిపించిన నా కన్న కుమారుడు, నా కళ్ళ ముందే శవమైపోతాడేమో, నా కళ్ళ ముందే చనిపోతాడేమో. అయ్యో, ఈ అరణ్యములో నాకు సహాయం ఎక్కడి నుంచి వస్తుంది? సహాయము చేయువాడు విడిచిపెట్టాడు, నమ్మించిన వాడు విడిచిపెట్టాడు, నమ్మించిన స్త్రీ విడిచిపెట్టేసింది. అయ్యో, నేను ఒంటరైపోయాను, నాకు యజమానులు లేదు, నాకు ఆహారం లేదు, నాకు నీళ్లు లేవు, నా బిడ్డకు ప్రాణం నిలబెట్టేది ఎవరు? ఈ అరణ్యములో నా ఆర్తనాదాలు వినేదెవరని ఎలుగెత్తి ఏడుస్తూ ఉందండి. కన్నీరు కారుస్తూ ఉన్నది. ఆ చిన్నవాడు ఏడుస్తూ ఉన్నాడు, మొర పెడుతూ ఉన్నాడు. ఆమె ఎలుగెత్తి ఏడ్చిన ఏడుపు, ఆ చిన్నవాడి యొక్క మొర. ప్రియమైన దేవుని బిడ్డలారా, అరణ్యములో నుండి అంచెలంచెలుగా పరలోక కవిని తాకింది ప్రార్థన. ఆ చిన్నవాడి యొక్క మొర పరలోకాన్ని తట్టిందండి. ఆ చిన్నవాడు పెట్టిన మొర పరలోక తలుపులను తట్టింది. పరలోకంలో సింహాసనాసీనుడైన సర్వాధికారి అయిన దేవుని హృదయాన్ని తాకింద మొర, దేవుని యొక్క హృదయాన్ని తాకింది. ఆ యొక్క ఎలుగెత్తి ఏడ్చిన ఏడ్పు. అప్పుడు దేవాతి దేవుడు మాట్లాడుచున్నాడు. చూడండి, ఆ మాటలు గుండెల్లో వణుకు పుట్టించి ఆమెకు. ఆఖరికి చూడండి, 17వ వచనం చూడండి, దేవుడు ఆ చిన్నవాణి మొర వినెను. అప్పుడు దేవుని దూత ఆకాశము నుండి వారిని పిలిచి, హాగరును పిలిచి, హాగరు, నీకేమి వచ్చినది? భయపడకము. ఆ చిన్నవాడున్న చోట దేవుడు వాని స్వరము విని ఉన్నాడు. నీవు లేచి ఆ చిన్నవాడిని లేవనెత్తి నీ చేత పట్టుకోవడము, వారిని గొప్ప జనముగా చేసేదనని ఆమెతో చెప్పారు. చూడండి, కన్న తల్లుల బిడ్డల విషయంలో ఎలా ఉండాలో చూడండి. దేవుడు ఏం చెప్తున్నాడు? నువ్వు లేచి, మొట్టమొదటి మనం ఏం చేయాలా?
మనం లేవాలా. ఎక్కడ లేవాలా? ఆత్మీయ జీవితంలో. ఆత్మీయ జీవితంలో మనము నిలదొక్కోవాలా. ఏంటంటే ఆత్మీయ జీవితంలో కన్న తల్లులు నిలబడాలండి. ఆత్మీయ జీవితంలో నిలబడాలా. నువ్వు లేచి తర్వాత ఆ చిన్నవాడిని లేవనెత్తి ముందు నువ్వు నిలదొక్కోవాలా. అట్లా తెలియాలా, నీ కుమారుడిని నిలబెట్టాలా. అర్థమవుతుందా? నువ్వే పడిపోతావుంటే, నువ్వే పదే పదే పడిపోతావుంటే నీ బిడ్డను ఎలా నిలబెట్టగలవు? నీవే పదే పదే ఆ యొక్క బలహీనతల్లో పడిపోతావుంటే నీ కుమారుని ఎలా నిలబెట్టగలవు? ఆ చిన్నవాడిని లేవనెత్తి నీ చేత పట్టుకోవడము. చూడండి, 3 విషయాలు ఉన్నాయి. ఏం చేయాలా? నువ్వు లేచి నిలబడాలా. ప్రియమైన దేవుని బిడ్డలారా, తల్లులుగా ఉన్నవారు, తండ్రులుగా ఉన్నవారు, ప్రతి ఒక్కరికి ఇది మాదిరికర విషయం. మొట్టమొదటిగా మనము మన బిడ్డల యొక్క మన బిడ్డలు గొప్పగా ఉండాలి, రక్షణ పొందాలి, రక్షించబడాలి, బాగుపడాలి అనుకుంటే మొట్టమొదటిగా భక్తి జీవితంలో మనము నిలబడాలి. ఎవరు నిలబడాలి? మనమే నిలబడాలా. స్త్రీల తల్లులైన వారు ముందు నిలబడాలా. వారు లేచి నిలబడాలా. నిలబడి ఏం చేయాలంటే ఆ చిన్నవాడిని లేవనెత్తాలా. కన్న కుమారుని లేచి నిల్చోబెట్టమ్మా అంటున్నాడు దేవుడి యొక్క దూత. చూడండి ఎంత మాదిరికర విషయం. నువ్వు లేచి ఆ చిన్నవాడిని లేవనెత్తి నీ చేత పట్టుకొనుము. కుమారులను విడిచిపెట్టకూడదు. కుమారులను విడిచిపెట్టకూడదు. కుమారులు ఏం చేయాలా? పట్టుకున్నాడు. అంటే నువ్వు లేవాలా, నువ్వు నిలబడాలా, నీ కుమారుని నిలబెట్టాలా. వాడు నీ దగ్గర నుంచి దూరంగా పోకుండా నీకు సమీపంలో నీ అడుగు జాడల్లో ఏం చేయాలా? వారి యొక్క జీవితాన్ని, జీవనాన్ని కనిపెట్టాలి. కనేసి పెంచేసి వదిలేయటం కాదండి. దయచేసి అర్థం చేసుకోండి. కానీ పెంచి వదిలే కాదు. నేను వాక్యానుసారంగానే చెప్తున్నాను. నీవు నీ చేత పట్టుకున్నాము. ఎవరిని పట్టుకోమన్నాడు? ఎవరు? నీ కన్న కుమారుణ్ణి నీ ఆధీనంలో ఉంచుకో. నువ్వు లేచి ముందు నువ్వు నిలబడి ఆత్మీయంగా, నువ్వు ఆత్మీయంగా నిలబడే అని దేవుడు చెప్తున్నాడు. నీ కుమారుని లేవనెత్తమని దేవుడు చెప్తున్నాడు. ఆ తర్వాత నీ చేత పట్టుకోమని చెప్తున్నాడు. ఇప్పుడు ఆ 3 విషయాలు చేసిన తర్వాత నేను నీకు ఆజ్ఞాపిస్తున్నా అంటాడు. ఏమన్నాడు? ఆ వాగ్దానం చూడండి. నేను పట్టుకున్నాము, వాడు గొప్ప జనముగా చేసేదనని ఆమెతో చెప్పిన ఈ వాగ్దానము ఎంతగా ప్రభావితం చేసిందో తెలుసా? ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా సుమారు 25-26 దేశాలు అయిపోయినాయి ఆ వాగ్దానం. 25-26 దేశాల్లో ముస్లింస్ ఉన్నారు. ఉదయం ఒక ముస్లిం సహోదరి యొక్క సాక్ష్యం పెట్టారండి మందిరంలో. ఉదయాన్నే రోజు ఒకరి సాక్ష్యం వినిపిస్తున్నాము. కనుక ఆమె ముస్లిం యొక్క పరిస్థితుల నుంచి యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకుని ఆమె దేవుని యొక్క సేవకురాలుగా మార్చబడింది. ఎంత గొప్ప సాక్ష్యం. ఒక అమ్మాయి, 7 సంవత్సరాల అమ్మాయి యేసయ్య కోసం నిలబడింది. మన పరిస్థితి చూడండి. 7 సంవత్సరాల అమ్మాయి యేసయ్య కోసం నిలబడింది. మన పరిస్థితి చూస్తే చాలా ఘోరం. 70 సంవత్సరాలు వచ్చినా కానీ మనము సరిగా 70 వచ్చినా కానీ సరిగా దేవుళ్ళు నిలబడలేని పరిస్థితి అనమాట. ఒకసారి చూడండి, అబ్రహాము భార్య, 2వ భార్య విషయంలో ఎలా అయితే జరిగిందో చరిత్రలో ఒక సంఘటన జరిగిందండి. తెలంగాణ ప్రాంతం అది. ఒక ఆమెను వివాహం చేసుకున్నాడు. ఆమె కోటీశ్వరాలు. ఆమెకేమీ తక్కువ లేదు, కోట్లాస్తి ఉంది. హిందువులు వాళ్ళు కూడా. అయితే వాళ్ళకి పిల్లలు లేరు. ఆమె ఏం చేసిందంటే, అయ్యా మనకెట్ట పిల్లలు లేరు కదా, ఇంకొక ఆమె 2వ పెళ్లి చేసుకోమని చేసింది. పెళ్లి చేసుకున్న తర్వాత ఆమెకి పిల్లలు పుట్టారు. ఆమెకి పిల్లలు పుట్టేసరికి కుటుంబంలో ఒక విషయం వచ్చేసింది. ఇప్పుడు ఏం చేస్తారు? వాళ్ళ నాయన, ఈ 2వ భార్య డబ్బంతా ఖర్చు పెడుతున్నారు. ఎంత తీస్తున్నారు అర్థం కావట్లేదు, ఎంత ఖర్చు పెడతారు అర్థం కావట్లేదు. ఆస్తి ఎవరిది? మొదటి భార్యది. ఎంజాయ్ చేస్తుంది ఎవరు? వీళ్ళిద్దరు, 2వ భార్య వాళ్ళ ఆయన ఎంజాయ్ చేస్తున్నారు. అప్పుడు ఇద్దరిని పిలిచి, మీరు వాడుకోండి, తప్పులేదు, ఖర్చు పెట్టుకోండి, అవసరం తప్పులేదు, కానీ దేని ఖర్చు పెడుతున్నారు, దేవునికి ఎంత వాడుతున్నారు కొంచెం చెప్పండి. ఎక్కువ ఖర్చు పెట్టకుండా కూర్చొని తింటే కొండని తరిగిపోయింది కాబట్టి నాకు కొంచెం చెప్పండి అని చెప్పింది అనమాట. అప్పుడు ఆమె హృదయంలో ఏం పడింది తెలుసా? నేను బిడ్డలు కన్నాను, నేను ఇంటికి వారసురాలకు వచ్చాను, ఆమెకి పిల్లలు లేరు, ఆస్తి ఉంటే ఏం చేసుకుంటది, ఏం పెట్టుకుంటది, పాడి మీద బయటకు తీసుకొద్దా, అసలు ఈమె పాడి మీద పంపిస్తే సరిపోతుంది. ఏం చేసింది తెలుసా? వాళ్ళ ఆయనకి చెప్పేసి, ఇంక అవసరం ఆమె
మన ఇద్దరి మధ్య గొడవ పెట్టడానికి అవసరం ఆమె, నేను ఒక ఆలోచన ఇస్తా చేస్తామంటే ఇంకేం చేస్తాడు, సరే చెప్పు అన్నాడు. నేను ఒక మాంత్రికుడు చూపిస్తా, ఆడికి బాగా తీసుకుపోయింది. మాంత్రికుడి దగ్గర తీసుకెళ్ళి డబ్బులు ఇచ్చేసి ఆ అమ్మ చనిపోయేటట్టుగా నువ్వు ప్రయోగం చేయమని చెప్పగానే అదంతా సింపుల్. ఆయన 100 మంది చంపినోడు ఆ వ్యక్తికి డబ్బులు ఇవ్వగానే అతను ఏం చేశాడంటే శాతబాయి చేసి ఆమె రప్పించాడు. వాళ్ళు మొదటి బారి రప్పించేసి గొంతు కొరికి వచ్చే పచ్చి రక్తము మొత్తం తాగేసి ముక్కలుగా నరికి వండుకొని తినేశాడు ఆ మాంత్రికుడు. అయిపోయింది, మొదటి భార్య చచ్చిపోయింది. అలాంటి భయంకరమైన సంఘటనలు తెలంగాణ ప్రాంతంలో జరుగుతున్నాయి. చూడండి, పాపానికి జీతం ఖచ్చితంగా మరణం. ఆమె ఏం తప్పు చేసింది? ఇంకా ఆమె ఆస్తి వీళ్ళు వాడుకుంటున్నారు. ఒక మాట ఆ ఖర్చు పెట్టింది కొంచెం చెప్పి ఖర్చు పెట్టమని చెప్పినందుకు ఆ అడ్డే తొలగించుకోవడానికి ప్రయత్నం చేసిరండి. ఎంత భయంకరమైన రోజుల్లో మనం ఉన్నామో చూడండి. ప్రియమైన దేవుని బిడ్డ, యేసు యెహోవా దేవుడు ఇక్కడ ఏమంటున్నాడు హాగరు విషయంలో? దేవాతి దేవుడు, చూచుచున్న దేవుడు. అక్కడ హాగరును చూసిన దేవుడు, హాగరు యొక్క కుమారుని చూసిన దేవుడు నిన్ను నన్ను మధ్యాహ్న కాలంలో చూస్తూ ఉన్నాడండి. ఒక ధనవంతుడు వచ్చినాడు యేసయ్య దగ్గరికి వచ్చి, అయ్యా నిన్ను పరలోక రాజ్యంలోకి వెళ్ళాలా, ఇక మరణం లేకుండా చావు లేకుండా నా ఆత్మ నిత్యము ఆనందమైన పరలోక రాజ్యంలో మోక్షంలోకి వెళ్ళాలా, నేనేం చేయాలని అంటే యేసయ్య చెప్తున్నాడు, వ్యభిచారం చేయకూడదు, ఓకే నేను చేయట్లేదు. దొంగతనాలు చేయట్లేదు. అబద్ధాలు ఆడట్లేదు. మోసాలు చేయట్లేదు. అక్రమంగా జీవించట్లేదు. అన్యాయంగా అన్యాయంగా తీసుకునే పరిస్థితి నాకు లేదు, నేను ధనవంతుని అని యేసు ప్రభు చెప్తే, ఇక ఎన్ని ఆజ్ఞలన్నీ నెరవేరుస్తూ వచ్చానో నేనేం చేయమని చెప్పన్నాడు. అప్పుడు అన్నాడు యేసు ప్రభు, అన్ని ఆజ్ఞలు జీవించావు, అన్ని ఆజ్ఞలు అనుసరించావు, ఓకే, నీకొక్కటి కొదువుగా ఉన్నది. ఏంటో చెప్పాయంటే, నీ ఆస్తిని అమ్మి కొంత బీదలకి ఇమ్మని చెప్పినాడు. అతడు మిక్కిలి ధనవంతుడు కనుక ఆ మాటకి వ్యసనపడి, నువ్వు వద్దు, నీ పరలోకం వద్దు, నాకు ఆస్తి వద్దు అని యేసయ్యని విడిచిపెట్టి వెళ్ళిపోయినాడు. అప్పుడు యేసు ప్రభు అన్నాడు, ధనవంతుడు పరలోక రాజ్యంలో చేరడం కంటే ఒంటె సూది బెజ్జంలో దూరటము ఈజీ అంటాడు. ఒంటెను చంపి ఒంటెను శోధనం చేసి పొడుము చేసి ఆ పొడుమును నీళ్ళలోకి వస్తే ఆ నీరు సూది బెజ్జం యొక్క రంధ్రములో పోవడానికైనా ఛాన్స్ ఉంది, కానీ ధనవంతుడు పరలోక రాజ్యంలో అడుగు పెట్టడానికి ఛాన్సే లేదు. చూడండి, దేవాతి దేవుడు ఎంత మాట చెప్పాడు. కాబట్టి దేవాతి దేవుడు ఎందుకు చెప్పాడంటే, నీకు ఇచ్చిన భూమి నీకోసం, నీకు ఇచ్చిన శరీరం నీకోసం, నీకు ఇచ్చిన ధనము నీకోసం, నీకు ఇచ్చిన బిడ్డలు నీకోసం, నీకు వచ్చిన ఆస్తి నీకోసమే. దేవుడు అన్ని ఇచ్చింది ఎవరి కోసం తెలుసా? నీకోసమే. అసలు నీవెందుకు తెలుసా? ఆయన కోసం. ఇవన్నీ నీకోసం, నీవు దేవుని కోసం. ఆ యొక్క రహస్యాన్ని ఆయన పసిగట్టలేదు. ప్రియమైన దేవుని బిడ్డ, మరొక వ్యక్తి ఉన్నాడు, అతని పేరు నతనయేలు. ఫిలిప్పు వెళ్ళి నతనయేలుని పిలిచాడు. ఫిలిప్పు వెళ్ళి నతనయేలు పిలిస్తే, మెస్సయ్య నేను చూశాను, ఆయన ఉన్నాడు, చూపిస్తారా అని ఫిలిప్పు నతనయేలుని తీసుకుని వస్తున్నాడు. నతనయేలు యేసు ప్రభు దగ్గరికి వచ్చాడండి. నతనయేలు యేసయ్య చూడగానే, ఇతడు నిజంగా ఇశ్రాయేలీయుడు, యోహాను సువార్తలో మాట, ఇతడు నిజంగా ఇశ్రాయేలీయుడు, ఇతను ఎన్నో ఏ దోషములు అంటాడు యేసు ప్రభు. ఎంత చక్కని మాట అంటాడు, ఇతను నిజంగా ఇశ్రాయేలీయుడు, ఇతని హృదయంలో ఏ కపటమో లేదు అని చెప్పేశాడు. అప్పుడు నతనయేలు షాక్ అయిపోతామట. నా పేరు పెట్టి పిలిచాడు, నా హృదయంలో ఉన్నదంతా చెప్పేశాడు, ఎవరైనా అసలు అంటే యేసు ప్రభు అడుగుతున్నాడు, నేను నీకు ఎలా తెలుసయ్యా? నేను నీకు ఎలా తెలుసు? నా పేరు నీకు ఎలా తెలుసు అన్నప్పుడు, నీవు నాకు తెలుసు, ఫిలిప్పు నిన్ను పిలిచి నా దగ్గరికి తీసుకు రాకముందే నువ్వెక్కడనో తెలుసా? అంజూరపు చెట్టు దగ్గర కూర్చున్న చోట నేను నిన్ను చూశానంటాడు. ఇంకా భయం వేసేది, అయ్యా నన్ను పిలవడం మాత్రమే కాదు, నా హృదయంలో చెప్పడం మాత్రమే కాదు, నేను ఆ చెట్టు కింద ఉన్న కూర్చుని కూడా దేవుడు చూశాడు. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు నిన్ను నన్ను చూస్తూ ఉన్నాడు. మరొక వ్యక్తిని గుర్తు చేసి ఒక ఎగ్జాంపుల్ చెప్పి నేను క్లోజ్ చేస్తాను. యేసు ప్రభు చూస్తూ ఉన్న దేవుడు
మనం అనుకుంటాం ఎవరు చూడలేదు అనుకుంటాం, కానీ ఆయన చూస్తూ ఉన్న దేవుడు అండి. ఒక ఆమె తన జీవితంలో మరి ఏ పరిస్థితుల్లో పాపానికి ఒడిగట్టిందో తెలియదు, కానీ వ్యభిచార కొంపకి వెళ్ళిపోయింది. చరిత్రలో జరిగిన సంఘటనే. వ్యభిచార కొంపకి వెళ్ళిపోయింది. వ్యభిచారం చేయాలంటే ఒక వ్యక్తి చేయరు కదా, ఇద్దరు ఉండాలి కదా, కాబట్టి వ్యభిచారంకి వెళ్ళిపోయింది. అక్కడ ఉన్న ఆ యొక్క మత పెద్దలు ఏం చేస్తారంటే, వారి యొక్క ఇశ్రాయేల్ దేశంలో వ్యభిచారం చేస్తూ ఎవరైనా పట్టుబడితే ఆమెను ఊరి బయటకి ఇచ్చి ఊరందరూ రాళ్ళు తీసుకొని రాళ్ళుతో కొట్టి చంపేస్తారన్నమాట. అది శిక్ష. ఆ రోజుల్లో అలాంటి శిక్షలు ఉండేవన్నమాట. అయితే ఆమె వ్యభిచారం చేస్తా ఉంది, కంటబడిపోయింది. ఇక ఎవరు చూసారో కానీ మొత్తాన్ని పోగేశాడు. పెద్దల మొత్తాన్ని తీసుకొచ్చాడు, మత పెద్దల మొత్తాన్ని తీసుకొచ్చాడు. కొన్ని వందల మంది జనము గుమికూడారు. ఆమెను ఈడ్చుకొని జుట్టు పట్టుకొని లాక్కొచ్చి ఈడ్చుకొని ఆడబడేశారు. ఆమె ఏడుస్తూ ఉన్నది. ఆమె రాళ్ళు తీసుకొని కొట్టబోతున్నారు. ఆ పెద్దల్లో ఉన్నవారుండి అటు చూడగానే యేసు ప్రభు దగ్గరలో ఉన్నాడు. అరే కొట్టమాకండి, అందులో యేసు ప్రభు ఉన్నాడు, ఆయన దగ్గర తీసుకోవడం ఈ అమ్మాయిని, ఆయన ఏం చెప్తాడు చూద్దామని ఆయన మీద నిందేయడానికి ఆలోచన చేసి యేసు ప్రభు దగ్గరికి తీసుకొచ్చారు అమ్మాయిని. వ్యభిచారం చేస్తూ పట్టబడ్డ స్త్రీని యేసు ప్రభు దగ్గరికి తీసుకొచ్చినారండి. ఇప్పుడు యేసు ప్రభుని అడుగుతున్నాడు, యేసు ప్రభువా, ఈ వ్యభిచారం చేస్తూ పట్టబడింది, ధర్మశాస్త్రం ప్రకారము మా మత రూల్ ప్రకారము ఏమైనా రాళ్ళు తీసుకొని కొట్టి చంపమని ఆజ్ఞ ఉన్నది. మేము కొట్టబోతున్నాం. అయితే నువ్వేం చెప్తావు, నీ సంగతి ఏం చెప్పాయా, నువ్వేం చేయమంటావు అని అడుగుతున్నాడు యేసు ప్రభుని. యేసు ప్రభుకి చాలా క్రిటికల్ పరిస్థితి. కొట్టి చంపేసేయను అనుకోండి, నీవేమి దేవుడు అయ్యా? ఒక అమ్మాయి పొరపాటున తప్పు చేస్తే క్షమించకుండా చంపమంటావని అంటారు, అట్లా విమర్శిస్తారు. లేదు వదిలేసేంద్రా అన్నా అనుకోండి, నీవేమి దేవుడు అయ్యా, వ్యభిచారానికి సపోర్ట్ చేస్తున్నావా, వ్యభిచారం పాపం నీకు తెలుసు కదా, నువ్వు సపోర్ట్ చేస్తున్నావు అంటావు. ఏది చెప్పినా నష్టం ఎవరికి? యేసు ప్రభుకి. అప్పుడు సైలెంట్ అయిపోయాడు యేసు ప్రభు. అప్పుడు వారు బలవంతం చేస్తున్నారు, నువ్వేం చెప్తావు అని అడుగుతున్నప్పుడు ఒక్కసారిగా వారి వైపు చూశాడు, ఒక్క రౌండ్ అలా చూశాడు. ఓకే, ఆమెను శిక్షించాలా? ఓకే, అయితే మీలో ఎవరైనా పాపం చేయని వారు ఉంటే మొట్టమొదటిగా రాయి తీసుకొని ఆమె మీద వేయండి, ఆ తర్వాత కొట్టి చంపేసేయండి అన్నాడు. ఎంత లింక్ పెట్టాడు చూడండి. కొట్టి చంపమని చెప్పాడు, కానీ లింక్ ఏం చెప్పాడు? మీలో పాపము చేయని వాడు ఎవరైనా ఉంటే వారు మొట్టమొదటిగా రాయి వేయమన్నాడు. మీరు పెద్దవాళ్ళకి మీకు తెలుసు, మనిషిని సమాధి చేస్తారా? ఇది మనుషులు చేసే పనియేనా? మనలో పాపము లేనివాడు ఎవరో చెప్పండి, మనలో దోషము లేనివాడు ఎవరో చెప్పండి. ఒక ఆయన పాట రాశాడు. ఆ పాట సినిమా పాట. అది ఆ పాట రాసేటప్పుడట ఏం రాశాడు తెలుసా? మీలో పాపము లేనివాడు ఎవరో చెప్పండి అని రాసినట్ట. ఈ లోపు ఒక ఆయన కొత్త నిబంధన గ్రంథం ఇస్తే ఆ గ్రంథం చదివాడంట ఆ పాట రాసినోడు. ఆ పాట రాసిన వ్యక్తి గ్రంథం చదివి, ఇటేంటి నీలో పాపము లేదని రాసేంటి, ఈ వాక్యం చదవగానే నాలో కూడా పాపం ఉందని నాకు అర్థమైంది కదా. అప్పుడు కాబట్టి నీలో పాపం ఉండడం కాదు, మనలో పాపము లేని వాడు ఎవరో చెప్పండి అని రాశారంటే. చూడండి, ఒక బైబిల్ గ్రంథము రచయితనే మార్చి పడేసింది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డ, ఆ విధంగా యేసు ప్రభువు మీలో పాపం లేని వాడు, చేయని వాడు మొట్టమొదటిగా రాయి వేయమనగానే అందరూ పరిశీలించుకొని రాళ్ళన్ని పక్కన పడేసి ఇక జంపు. ఎందుకని? యేసు ప్రభు తన వేలుతోటి నేల మీద రాయటం మొదలు పెడుతున్నాడు. ఎప్పుడైతే యేసు ప్రభు రాయటం మొదలు పెట్టాడు, అయ్యో నా పాపాన్ని రాస్తాడేమో, అయ్యో నా యొక్క అవిధేయత రాస్తాడేమో అని ఒక్కొక్కరికి వణుకు పుట్టిందనమాట. ఇక ఆ ప్రదేశం నుంచి వెళ్ళిపోయినారు. ఆమె ఏడుస్తూ కన్నీళ్లతోటి ఆయన పాదాల మీద పడి, కన్నీళ్లు ఆయన పాదాల మీద పడుతుంది. అప్పుడు యేసు ప్రభు అన్న మాట ఏంటో తెలుసా? వ్యభిచారం చేస్తూ రెడ్ హ్యాండెడ్ గా పట్టబడ్డ స్త్రీని యేసు ప్రభు, అమ్మా ఎవరు నిన్ను శిక్షించలేదా? ప్రభు, నన్ను ఎవరు శిక్షించలేదయ్యా, అయితే నేను కూడా నీకు శిక్ష వేయను, నువ్వు వెళ్ళు, ఇక మీదట నీవు పాపము చేయకు అని దేవాతి దేవుడు చెప్పాడు. చేయమన్నాడా? చేయదన్నాడా?
చెప్పండి. యేసు ప్రభు చూడండి, యేసు క్రీస్తు ప్రభువు చూస్తూ ఉన్న దేవుడు ఆనాడు హాగరును చూసినాడు, ధనవంతుని చూసినాడు, నత్నియను చూసినాడు, వ్యభిచారం నుండి పట్టబడ్డ స్త్రీని యేసు ప్రభు చూసినాడు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి నేను ముగించబోతున్నాను, జాగ్రత్తగా వినాలి. అది కేరళ రాష్ట్రము మధ్యప్రదేశ్ ప్రాంతానికి ఒక యవ్వనస్తురాలు సేవ కొరకు సిద్ధపడి వెళ్ళింది. అమ్మాయి వెళ్ళి సేవ చేయడానికి సిద్ధమవుతున్నారు. మనకు అబ్బాయిని మమ్మంటే పారు, అబ్బాయి అయ్యా దేవుని సేవకుడు ఒక్కడే తిరుగుతుంటారు కొండల్లో, ఆ కొండలు పోతారు వాళ్ళు, ముసలైన పెద్దయినా కొద్ది పోయి సహాయం చేయమని ఎవరైనా తొలలు చెప్పారుకోండి, మాట వినే పరిస్థితుల్లో లేరు అనమాట. వాళ్ళు బిజీ అనమాట. ఎవరిలో బిజీ? సెల్ ఫోన్లు చూడటంలో బిజీ, హ్యాపీగా కావాల్సింది తెచ్చుకొని తినటంలో బిజీ అనమాట. కానీ దేవుడన్నా, దైవ సేవకులన్నా, దేవుడి పనిలో సహకరిద్దామన్నా ఆలోచన రాదు. ఎవరన్నా ఫ్రీగా మందుకు వస్తారంటే ఏం చేస్తారు? మా పొంతులు ఉండేవాడు, ఆయన ఎప్పుడు మందు తాగడు. ఎవరన్నా ఫ్రీగా పోసేవాడు అప్పుడు తాగుడు, ఆయనకై డబ్బులు పెడతాడు. ఎవరన్నా ఫ్రీగా పోయేసాడు ఆయన తాగుడు. మళ్ళీ నన్ను తాగుతారు అనుకున్నారు. నేను తాగనమ్మా, నేను చిన్నప్పటి నుంచి కూడా తాగను. నాకు మందు కానీ స్మోక్ కానీ ఏం అలవాట్లేదయ్యా. మళ్ళీ మీరు అట్లా అనుకున్నారు వాళ్ళ పొంతులను కానీ, అంటే పొంతులు అంటే ఈయన కూడా పొంతులు కదా, ఆయన తాగుతుంటే ఈయన కూడా తాగుతుందేమో అనుకోమాకండి దయచేసి. వాళ్ళ అలవాట్లు వేరు, మన అలవాట్లు వేరు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డ, ఒక యవ్వనస్తురాలు మధ్యప్రదేశ్ రాష్ట్రానికి వెళ్ళింది. ఎందుకో తెలుసా? టూరు కాదు, చూసినాడని కాదు, అన్ని చూసి హ్యాపీగా చూసినాడని కాదు. మధ్యప్రదేశ్ ఎందుకు వెళ్ళింది తెలుసా? యేసు ప్రభు సేవ చేయడానికి వెళ్ళింది. వెళితే ఆమెకు ఒక చెల్లెలు ఉంది. ఆమె చెల్లికి చెప్పేదంట, ఒక చెల్లి నా జీవితంలో నేను మధ్యప్రదేశ్ సేవకి వెళ్ళాను, నేను ఒకవేళ చచ్చిపోయినా, నన్ను ఎవరైనా చంపేసినా, నన్ను చంపిన వ్యక్తి దగ్గరికి నువ్వు వెళ్ళి నేను చెప్పమన్న మాటలు నువ్వు చెప్పాలన్నదంట ముందే. అంటే ఆయన సేవ చేస్తామట. అయితే ఏం చెప్పమంటారు అంటే, ఎవరైతే నన్ను చంపేస్తా నాకు తెలుసు, సేవలో నేను చచ్చిపోతా నాకు తెలుసు, నేను యేసయ్య కోసం హతసాక్షి అవుతాను నాకు తెలుసు, దేవుడు నాకు ముందే తెలిపాడు. కాబట్టి నన్ను చంపేస్తారు, ఎవరో చంపేస్తారు. నేను చంపబడిన తర్వాత నన్ను చంపిన వ్యక్తి దగ్గరికి వెళ్ళి, నా అక్క నిన్ను ప్రేమిస్తుంది, నా అక్క నిన్ను క్షమించింది, నువ్వు చేసిన పనిని విషయంలో నా అక్క నిన్ను క్షమించింది అని చెప్పమంది అని ముందే చెప్పింది అన్నమాట చెల్లికి. చూడండి ప్రియమైన దేవుని బిడ్డ, మధ్యప్రదేశ్ లో సేవ చేస్తా ఉంది. రోజు ఒక బస్సులో వెళ్ళి సేవ చేసింది. యవ్వనస్తురాలు, పెళ్లి లేదు. అయితే ఒకనొక రోజున ఒక స్పెషల్ బస్ వచ్చేసింది. ఇదేంట బస్సు మారింది అనుకుంది. సరే రూట్లో వెళ్ళింది కానీ బస్సు ఎక్కేసింది. ఆమె ఎక్కగానే మీరు ఇక్కడ కూర్చోకూడదు, మీరు లాస్ట్ లో కూర్చోమని కూర్చోబెట్టారంట. సరే లాస్ట్ కదా బస్సు అని వెనక్కి వెళ్ళి కూర్చుంది అనమాట. బస్సు అరణ్యంలోకి వెళ్ళిపోయింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, బస్సు అరణ్యంలో కొంత దూరం వెళ్ళిపోయిన తర్వాత, టౌన్ దాటి వెళ్ళిపోయిన తర్వాత బస్సును ఆపేశారు. ఆ బస్సులో ఉన్న చాలా కర్కోటకమైన వ్యక్తి ఫుల్గా తాగి తను దాచుకొని వచ్చిన కత్తి తీసుకున్నాడు. బస్సులో చివరి లైన్ లో కూర్చున్న ఈ యొక్క సేవకురాల దగ్గరికి వచ్చాడు. మాట్లాడుతూ ఆమె మామూలుగా పలకరించడానికి ప్రయత్నం చేసి కూర్చుంది. దగ్గరికి వెళ్ళాడు, కత్తి తీసుకున్నాడు. ఇక కడుపులో కత్తి తీసుకొని సప పొడిచేస్తున్నాడు. ఒక దెబ్బ కాదు, 2 దెబ్బలు కాదు, పొడుస్తూనే ఉన్నాడు. ఫుల్గా జనం ఉన్నారు బస్సులో. 40 దెబ్బలు పొడిచాట. 40 దెబ్బలు ఒక అమ్మాయి యొక్క కడుపులో కత్తి తీసుకొని పొడిస్తే ఎంత రక్తం పొడుచుండి. ఇక బస్సులో రక్తసిక్తమైపోయింది అనమాట. ఇక అలా పొడుస్తుంటే ఈడోడురా ఇంత భయంకరంగా ఒక ఆడపిల్లని పొడి చంపుతున్నాడని ఇక బస్సులో దిగి ఎటోనట్టు పారిపోయారు కానీ అమ్మాయిని కాపాడలేదంటండి. 40 దెబ్బలు పొడిసిన తర్వాత రక్తసిక్తమైపోతే ఆమెను తీసుకెళ్లే లోపే చచ్చిపోయింది. అక్కడ ఉన్న వాళ్ళు చూశారు, పోలీసులకి రిపోర్ట్ ఇచ్చినారు. రిపోర్ట్ ఇస్తే వచ్చారు. ఏం చేస్తారు పోలీసులు? వచ్చిన తర్వాత ఏం చేయలేరు, అమ్మాయిని తీసుకెళ్ళిపోయారు. చేయాల్సిన కార్యక్రమాలు చేశారు. ఆ పొడిచిన వ్యక్తిని పట్టుకున్నారు పోలీసులు, తీసుకెళ్లి జైలు వేశారండి. ఆ తర్వాత వాళ్ళ చెల్లి అక్క చావు విషయంలో చూసి చాలా బాధపడింది. కానీ కూర్చొని ఆలోచించడం మొదలుపెట్టింది. అక్క చెప్పిన మాట గుర్తొచ్చేసింది. అక్క ఏం చెప్పింది? ఎవరైతే నన్ను చంపుతారో,
ఎవరైతే నా ప్రాణాలు తీస్తారో వారి దగ్గరికి వెళ్ళి నేను చెప్పమన్న మాట చెప్పమను కదా. ఇప్పుడు చెల్లి కటకటాల్లో ఉన్న జైలు గోడల మధ్య ఉన్న తన అక్కను చంపిన కర్కోటకమైన వ్యక్తి దగ్గరికి వెళ్ళిపోయింది. ఇది రియల్ గా జరిగింది మధ్యప్రదేశ్ రాష్ట్రంలో. వెళ్తే నా అక్కను చంపిన వ్యక్తిని పిలిపించానన్నారు. ఆ వ్యక్తి వచ్చి ఎదురుగా నిలబడ్డాడు. అయితే చెప్తుంది ఈ చెల్లెమ్మ చెప్తుంది, నా అక్క నేను ప్రేమిస్తున్నానని చెప్పమంది. ప్రేమ అంటే ఆ ప్రేమ కదండి. నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నిన్ను క్షమిస్తున్నాను, నీవు నన్ను పొడిచెడబడ్డ ఒక్కొక్క పోటుకి ఏసయ్యా ఏసయ్యా ఏసయ్య అంటుందంట. 40 దెబ్బలకు కూడా ఏసయ్య అంటుంది, కానీ ఒక్క మాట కూడా ఆమె యొక్క మాట నుంచి నోట నుంచి ద్వేషించలేదు, దూషించలేదు, ఏమాత్రమో అనగా అలానే కుప్పకూర్చి అయిపోయిందన్నమాట. లోపలికి వెళ్ళి దగ్గరికి వెళ్ళి 2 చేతులు పట్టుకొని తన కన్నీళ్లు 2 చేతుల మీద పడుతూ ఉంటే ఆ 2 చేతులు ముద్దు పెట్టి, అన్నా ఆయన నా అన్న, నన్ను చంపిన వాడు నా అన్న, నా అన్నను నేను క్షమిస్తున్నాను. నా అన్న నన్ను చంపాడు, నన్ను ఆ వాస్తవానికి బంధుత్వం లేదు, భక్తి రూపంలో అన్నమాట. అయితే నేను క్షమిస్తున్నానని చెప్పిందయ్యా నా అక్క. నా అక్క ఈ మాట చెప్పింది. కళ్ళు మూసుకునండి, కళ్ళు మూసుకునండి. జైలు గోడల మధ్య జరుగుతుంది సంభాషణ. ఆ చెల్లి వెళ్ళి తన అక్కను చంపిన వ్యక్తిని ద్వేషిస్తారు. సహజంగా మనుషులైతే దూషిస్తారు, నువ్వు నాశనం అయిపోవాలని శపిస్తారు. కానీ ఈ చిన్న చెల్ల మాట చెప్పలేదు. తన అక్క ఏమి వాక్యం చెప్పిందో ఆ వాక్యాన్ని చెప్పుచున్నది. అన్నా, నా అక్క నీ చేతిలో చనిపోయిన తర్వాత ఈ మాట చెప్పమంది. నేను నిన్ను క్షమిస్తున్నాను, ఎందుకంటే నా యేసయ్య నా పాపాలని క్షమించాడు. ప్రియమైన దేవుని బిడ్డ, నీవెవరినైనా క్షమించావా? ఒక వ్యక్తిని నేను గుర్తు చేయించున్నాను. మీలో ఎవరినైనా ఈ లోపం ఉంటే సరి చేసుకోండి. ఒక వ్యక్తి రాగానే ఆ వ్యక్తిని చూసి కొంతమంది ఏం చేస్తారంటే, ఈయన పలానా టైంలో పాపం చేశాడే, పలానా టైంలో దొంగతనం చేశాడే, పలానా టైంలో వ్యభిచారం చేశాడే, ఆ పాపాలు గుర్తొస్తుంటే నువ్వు ఇంకా భయంకరమైన పాపపు ఊబిలో ఉన్నట్టు గుర్తుపెట్టుకోవాలి. ఒక స్త్రీని మనము చూడగానే మన పాపాలు మనకు గుర్తు రాకుండా ఎదుటి వ్యక్తిలో ఉన్న పాపాలు మనకు ఉన్నట్లయితే నువ్వు ఇంకా చాలా చిన్న స్థాయిలో ఉన్నని గుర్తు చేసుకోవాలి. అంటే మన యొక్క తలంపులకు ఇతరుల పాపాలు గుర్తుకు రాకూడదు కదా. మన తలంపులకు ఇతర దోషాలు గుర్తుకు రాని వాక్యం ఉంది. నీ కంటిలో దూలాన్ని తీసుకోకుండా నీ ఎదుటి వారి యొక్క కంటిలో నలుచును చూపిస్తున్నావా? దేవుని వాక్యం హెచ్చరిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డ, ఒకవేళ అలాంటి మనస్సు మనలో ఎవరినైనా ఉంటే ఆ మనస్సు మనలో రాకుండా మనము చూసుకోవాలా. ఎదుటి వ్యక్తిని మనము చూడగానే ఆమెలో ఆయనలో ఈమె యేసు ప్రభు బిడ్డ, ఈయన యేసు ప్రభు బిడ్డ, ఈయన గౌరవించాలా అన్న ఆలోచన మనకు రావాలా. అప్పుడే మన హృదయము శుద్ధీకరించబడుతుంది. జైలు గోడల్లో ఆ చెల్లి చెప్పుతున్నది, కళ్ళంటి కన్నీళ్లు ఆ యొక్క ఖైదీ యొక్క చేతుల మీద పడుతున్నది. ఆ చేతులకు ముద్దు పెట్టి, అన్నా నా అక్క నిన్ను క్షమించానని చెప్పమంది, నా అక్క నిన్ను క్షమించానని చెప్పమంది అని చెప్పగానే జైల్లో కుప్ప కూలిపోయిన నేను తాగిన మైకంలో, తాగిన మత్తులో యేసు ప్రభు బిడ్డలంటే ద్వేషించి, పాస్టర్లంటే ద్వేషించి, దేవుని సేవలని ద్వేషించి నేను ఆ పని చేశానమ్మా. నా చేతులతో, ఈ చేతులతో నేను మీ అక్కను చంపేస్తే ఈ దుర్మార్గమైన చేతుల మీద నీ కన్నీళ్లు రాల్చి నా చేతులను ముద్దు పెట్టుకుంటారమ్మా చెల్లెబా, నీ అక్కను చంపిన క్రూరమైన వ్యక్తినమ్మా అంటే నా అక్క నిన్ను క్షమించిందన్నయ్యా. నా యేసు ప్రభు నా కోసం ప్రాణం పెట్టి నా పాపాలన్నిటిని క్షమించాడు కనుక నిన్ను క్షమిస్తున్నాను అని చెప్పమంది అని చెప్పగానే గొప్ప కూలిపోయిన ఖైదీ ఏం చేశాడు తెలుసా? మారు మనసు పొందినాడు, తన మనసును మార్చుకున్నాడు.
శిక్ష అయిపోయిన తర్వాత బయటకు వచ్చి బైబిల్ తెప్పించుకొని బైబిల్ చదివి యేసు నామమున దైవ సేవకుడిగా మార్చబడి దైవ సేవ చేస్తున్నాడు. ప్రేమని దేవుని బిడ్డ, ఇది యేసయ్య ప్రేమ అంటే.